What if the race for Mars is really a $100 billion heist? కేవలం 2020లోనే జెఫ్ బెజోస్ $10 బిలియన్ విలువ చేసి అమెజాన్ షేర్స్ని అమ్మేశాడు. మీరు విన్నది నిజమే, $10 బిలియన్. అంటే ఇప్పటి మన కరెన్సీలో అక్షరాల 85,000 కోట్లకి పైమాటే. ఇదే కాదు, ప్రతి సంవత్సరం $1 బిలియన్ విలువ గల అమెజాన్ షేర్స్ను అమ్మేస్తున్నాడు. మరి ఇంత డబ్బుని అతను ఏం చేస్తున్నాడు? అతని స్పేస్ కంపెనీ అయిన బ్లూ ఆరిజిన్లో పెడుతున్నాడు. సేమ్ ఎలాన్ మస్క్ కూడా ఇలానే స్పేస్ ఎక్స్ కంపెనీలో కొన్ని వేల $1 బిలియన్ పెడుతున్నాడు. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఎందుకని మీరు ఇంత పెద్ద మొత్తంలో ఆ డబ్బుని ఈ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఎందుకని బిలియనర్స్ లైక్ రిచర్డ్ బ్రాన్సన్, పాల్ యాలెన్, జెఫ్ బెజోస్ అండ్ ఎలాన్ మస్క్ వీళ్ళు స్పేస్ రీసెర్చ్లపై అంత మక్కువ చూపిస్తున్నారు? మార్స్ పైన కాలనీస్ కట్టాలని ఎందుకు అంత గట్టిగా నిశ్చయించుకున్నారు? నిజంగానే వాళ్ళకి సైన్స్ అండ్ టెక్నాలజీ పైన అంత మక్కువ ఉందా, లేదా ఈ తెర వెనక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, కనుక ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. టూ 2000లో మొదలైన బ్లూ ఆరిజిన్ కంపెనీ అనేది లాసెస్లో ఉంది అని ఆ కంపెనీ చెప్పుకొస్తుంది. అయినా కూడా ఎందుకని ప్రతి సంవత్సరం జెఫ్ బెజోస్ అమెజాన్ షేర్స్ని అమ్మి మరీ $850 కోట్ల లాస్లో ఉన్న ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నాడు? ట్యాక్స్ డిడక్షన్ కోసం. అవును, మీరు విన్నది నిజమే. అతను తన డబ్బుని స్పేస్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ట్యాక్స్ల భారాన్ని చాలా వరకు తగ్గించుకుంటున్నాడు. ఇక ఎలాన్ మస్క్ విషయానికి వస్తే అతను కూడా స్పేస్ ఎక్స్తో అదే పని చేస్తున్నాడు. ఎలాన్ మస్క్ యొక్క స్పేస్ ఎక్స్ అనేది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కాదు. అయినా కానీ 2020లో యుఎస్ గవర్నమెంట్ నేషనల్ సెక్యూరిటీ స్పేస్ లాంచ్ NSSL ప్రోగ్రామ్ కింద మిలిటరీ శాటిలైట్స్ కోసం $316 మిలియన్ కాంట్రాక్ట్ని స్పేస్ ఎక్స్కి ఇచ్చింది. అలాగే 2021లో నాసా ఏకంగా $2.9 బిలియన్ లోనర్ ల్యాండర్ కాంట్రాక్ట్ని స్పేస్ ఎక్స్కి ఇచ్చింది. ఇప్పటి వరకు స్పేస్ ఎక్స్ కంపెనీకి గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ద్వారా $20 బిలియన్, అంటే అక్షరాల $170,000 కోట్ల పైగా వచ్చాయి. ఇదంతా ఎవరి డబ్బు? ఇదంతా ట్యాక్స్ పేస్ ఇచ్చిన డబ్బే కదా. ఈ డబ్బు అంతా ఆ కంపెనీస్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం వాడుతున్నారు విత్ ట్యాక్స్ బెనిఫిట్స్. ద ట్యాక్స్ గేమ్. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా తమ దగ్గర ఉన్న షేర్లను అధిక మొత్తంలో అమ్మితే ఆ వచ్చిన డబ్బులో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాలి. కానీ ఆ డబ్బుని నష్టాలు ఉన్న బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి ఆ లాస్ని చూపించి కంపెనీస్ ఆ ట్యాక్స్ల నుండి తప్పించుకుంటున్నాయి. ఇలానే ఈ స్పేస్ కంపెనీస్ ఎక్కువ డబ్బును ఖర్చు చేస్తూ నష్టాలు చూపించడం ద్వారా ఈ బిలియనర్స్కి ట్యాక్స్ బ్రేక్స్ ఇస్తున్నాయి. దీనితో పాటు ఈ కంపెనీస్ ఆ డబ్బుని మళ్ళీ రాకెట్స్ అండ్ శాటిలైట్స్పై ఇన్వెస్ట్ చేసి ఫెయిల్ అయిన మిషన్స్ని చూపించి ట్యాక్స్ని ఎగ్గొడుతున్నాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే డిసెంబర్ 2020 నుండి మార్చ్ 2021 మధ్య జరిగిన స్పేస్ ఎక్స్ యొక్క SN8, 9, 10, 11ల ల్యాండింగ్ ఫెయిల్యూర్స్ని కమర్షియల్ ఫెయిల్యూర్స్గా కాకుండా టెస్ట్ ఫ్లైట్ ఫెయిల్యూర్స్ అని చెప్పి R&D లాసెస్గా చూపించడం జరిగింది. ఇందులో తప్పే ఉంది? మిషన్స్ ఫెయిల్ అయినప్పుడు కంపెనీకి లాసే కదా అని మీరు అనుకోవచ్చు. కానీ దీన్ని కొంచెం లోతుగా అబ్జర్వ్ చేస్తే ఈ డబ్బు అంతా వాళ్ళ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఇదంతా ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. లెట్స్ సే బ్లూ ఆరిజిన్ ఒక $500 మిలియన్ ఒక కొత్త టెక్ కోసం ఖర్చు పెట్టింది అనుకుందాం. అది ఒక లాస్లో మనకు కనిపిస్తుంది, ఎందుకంటే అక్కడ డబ్బు పరంగా ప్రాఫిట్ లేదు. ఈ లాస్ని చూపిస్తూ వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు ప్రాఫిట్స్పై ట్యాక్స్ కట్టకుండా తప్పించుకుంటున్నారు. మరి $500 బిలియన్ బదులు టెక్ అయితే వచ్చింది కదా, మరి దాని సంగతి ఏంటి? మళ్ళీ దానికి తోడు ట్యాక్స్ బెనిఫిట్స్. సూపర్ కదా. ఈ $500 మిలియన్ అనేది ఫ్యూచర్లో ట్యాక్స్ని తప్పించుకోవడానికి ఇప్పుడు నాటే ఒక చిన్న విత్తనం లాంటిది. ఇక్కడ మీకు ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే 2000లో స్టార్ట్ అయిన బ్లూ ఆరిజిన్ స్పేస్ కంపెనీ 2025 జనవరి వరకు అఫీషియల్గా ఒక్క రాకెట్ని కూడా లాంచ్ చేయలేదు. వెండర్స్ లూప్ హోల్స్. ఇక్కడ ఇంకొంచెం పెద్ద ట్విస్ట్ ఉంది. ఈ కంపెనీస్ రాకెట్ ఫ్యూయల్స్, ఇంజిన్స్, సాఫ్ట్వేర్ ఇలా కొన్నింటి కోసం వెండర్స్ని హైర్ చేసుకుంటాయి. ఇలా వెండర్స్కి పేమెంట్స్ చేయడం వల్ల కూడా ట్యాక్స్ డిడక్షన్ ఉంటాయి. కానీ ఇక్కడ ఎవరికీ తెలియని విషయం ఏంటి అంటే ఆ వెండర్ కంపెనీస్ కూడా ఇండైరెక్ట్గా వాళ్ళకి సంబంధించినవి ఉంటాయి. లెట్స్ సే స్పేస్ ఎక్స్ రాకెట్ ఫ్యూయల్ కోసం A అనే వెండర్ని హైర్ చేసుకుంది అనుకుందాం. ఇక్కడ ఎలాన్ మస్క్కి ఆ A అనే కంపెనీలో షేర్స్ అయినా ఉంటాయి, లేదా ఆ A అనే వెండర్ కంపెనీ కూడా మస్క్దే అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టెస్లా, స్పేస్ ఎక్స్, న్యూరాలింక్, బోరింగ్ కంపెనీ ఇవన్నీ కూడా ఎలాన్ మస్క్ కంపెనీసే. ఇవన్నీ ఒకదానితో ఒకటి కాంట్రాక్ట్స్ పెట్టుకుని ఇంటర్నల్ మనీ ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ట్యాక్స్ డిడక్షన్స్ పొందుతాయి. ఇది ఎలా అంటే వాళ్ళు ఒక పాకెట్లో ఉన్న మనీ తీసి ఇంకో పాకెట్లోకి వేసుకున్నట్టు ఉంటుంది. రీజన్ ట్యాక్స్ డిడక్షన్స్. ఇదంతా పేపర్ పైన చూడడానికి లీగల్గానే కనిపిస్తుంది, కానీ నిజానికి ఒక పక్క వాళ్ళ పాకెట్స్ని ప్రాఫిట్స్తో నింపుకుంటూనే పేపర్ పై లాసెస్ని చూపిస్తున్నారు. లోన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ సెల్లింగ్. ఇది ఇంకొక రకమైన ట్రిక్. లెట్స్ సే ఒక బిలియనర్కి డబ్బు కావాలి, తాను తన దగ్గర ఉన్న స్టాక్స్ని అమ్మేయచ్చు. కానీ అలా చేస్తే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాలి. ఇక్కడే వాళ్ళకు బ్యాంక్స్ కనబడతాయి. బ్యాంకులు మనకి లోన్ ఇవ్వాలంటే 190 డాక్యుమెంట్లు అడుగుతాయి.
కానీ బిలియనర్స్కి అవేం అవసరం లేదు. వాళ్ళు తమ దగ్గర ఉన్న స్టాక్స్ని చూపించి లోన్స్ని ఈజీగా పొందుతారు, అది కూడా తక్కువ ఇంట్రెస్ట్కే. ఈ డబ్బుని మళ్ళీ వాళ్ళు తీసుకువెళ్ళి వాళ్ళ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు, అది కూడా ₹1 ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేకుండా. ఎందుకంటే లోన్గా తెచ్చుకున్న అమౌంట్ పైన ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు, బికాజ్ ఇట్ ఈస్ నాట్ అన్ ఇన్కమ్. ఇలానే ఎలాన్ మస్క్ తన టెస్లా షేర్లను తాకట్టు పెట్టి $90 బిలియన్ అప్పు తీసుకున్నాడు, అది కూడా ట్యాక్స్ ఫ్రీ. గ్యారంటీ లేని స్టాక్స్ని షూరిటీ పెట్టి తక్కువ ఇంట్రెస్ట్ $90 బిలియన్ తీసుకున్నావు, అది కూడా ట్యాక్స్ ఫ్రీ. సూపర్ రా మస్క్ మామ. వై ఇట్ మ్యాటర్స్. 2020లో గుడ్ జాబ్స్ ఫస్ట్ అనే సంస్థ విడుదల చేసిన రిపోర్ట్స్ ప్రకారం స్పేస్ ఎక్స్ 2020లో $5.5 బిలియన్ సబ్సిడీ పొందింది. ఈ బిలియనర్స్ మన ప్రమేయం లేకుండానే మన మనీని అలాగే ట్యాక్స్ సిస్టమ్ని వాళ్ళకి అనుగుణంగా వాడుకుంటున్నారు. మరి మనం సంపాదించినందుకు ఒక ట్యాక్స్, ఆ సంపాదించిన దాన్ని ఖర్చు పెడుతున్నందుకు ఇంకొక ట్యాక్స్, అమ్ముతున్నందుకు ఒక ట్యాక్స్, కొంటున్నందుకు ఇంకొక ట్యాక్స్, నుంచుంటే ట్యాక్స్, కూర్చుంటే ట్యాక్స్, ఇలా మన సంపాదనలో 50% ట్యాక్స్లే కడుతున్నాం. ఈ స్పేస్ రేస్ అనేది సైన్స్ అండ్ ఎక్స్ప్లోరేషన్ కన్నా ఒక పెద్ద మనీ లాండరింగ్ మిషన్లా అనిపిస్తుంది. ఇక్కడ మనం అడగవలసిన కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఎంతోమంది ప్రజలకు కనీసం తినడానికి కూడా తిండి లేదు, కానీ మార్స్పై కాలనీస్ గురించి ఆలోచిస్తున్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్? స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజిన్ ఇవి మన దేశంలో ఉండే కంపెనీస్ కాదు కదా, వీటికి మనకి సంబంధం ఏంటని మీరు అనుకోవచ్చు. ఇలాంటివే మన దేశంలో కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇస్రో కూడా ప్రైవేట్ పార్ట్నర్షిప్స్తో స్పేస్ సెక్టర్లోకి కార్పొరేట్ కంపెనీస్ ఇన్వైట్ చేస్తుంది. ఈ టాపిక్ గురించి మీకు వీడియో కావాలంటే కామెంట్ బాక్స్లో ఇస్రో అని కామెంట్ చేయండి, ఈ టాపిక్పై వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. ఇదంతా నేను కలిపి చెప్పింది కాదు, పబ్లిక్గా ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని అందులో ఉన్న డాట్స్ అన్నింటినీ కనెక్ట్ చేస్తే నాకు అనిపించింది. ఈ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ పేరుతో ప్రజల డబ్బు వృధా అవుతుందని నీకు ఏమైనా అనిపిస్తుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను మిస్ కాకూడదు అంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ సూర్య.